చూసారు కదా, ఇది నేను నెల క్రితం తీసిన వీడియోనండి. పోస్ట్ చేయడానికి కుదరలేదు, సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, లేడీస్ ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అన్న విషయము మన హెల్పర్ చూస్తే తెలుస్తుంది. ఆమె నేను ఇద్దరం కలిసి చాలా వర్క్ చేసుకుంటుంటాము. యాక్చువల్లీ ఏంటంటే నేను వీడియోస్ తీయలేకపోతున్నా, ఎందుకంటే నేను కూడా వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి. వీడియో తీసేది నేనే కాబట్టి ఎక్కువ వీడియోస్ తీయలేకపోతున్నాను. ఇది ఒక నెల క్రితం వీడియో అండి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇలా ప్రతిరోజు పొద్దున్న ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ వర్క్ చేసుకుంటామండి, నేను మన అసిస్టెంట్ ఇద్దరు కలిపి. సో ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు అన్న విషయం నేను నిరూపించుకోగలుగుతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా. ఇదేంటంటే మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళది ఫామ్ అండి, మ్యాంగో ఫామ్. సో రీసెంట్గా అక్కడికి వెళ్ళాము. ఇది కూడా కొద్దిగానే వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, తీయడం కొద్దిగా లేట్ అయిపోయింది. చాలా పెద్ద ఫామ్ అండి ఇది, 2 ఏకర్స్లో ఉంది. మామిడి చెట్లు, తర్వాత సీతాఫల చెట్లు పెట్టారు. ఇది క్లియర్ డీటెయిల్స్ నేను ఇంకొక వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్నది మా సిస్టర్ అండి, మా అక్కయ్య. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిను కోడలు. ఇగో చూడండి, ఈ ఫామ్ పెట్టి 3 years అయిందండి. 2 ఏళ్ల మొక్కలను తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు టోటల్గా ఈ మొక్కల వయసు 5 years. ఇయరే పూత స్టార్ట్ అయింది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి పోషణను అది మెయింటెనెన్స్ చూసుకుంటారా. ఇది చూసారా, మామిడికాయలు ఇప్పుడిప్పుడే ఇంత సైజు వస్తున్నాయండి. వీడు వచ్చేసి మా అక్కయ్య గారి అబ్బాయి. సో ఇది చూసారా, అక్కడక్కడ మామిడికాయలు బాగా వచ్చాయండి. కొన్ని చెట్లకి బాగా వచ్చాయి, కొన్ని చెట్లకి కొద్దిగా పెస్ట్ వచ్చింది. మంచి మెయింటెనెన్స్ ఉంటే మాత్రం, మంచి పోషకాలు ఇచ్చి ఇది చేస్తే మాత్రం చాలా మంచి కాపు వచ్చేది. నెక్స్ట్ ఇయర్ ప్రయత్నిస్తా అని చెప్పాడు. సో ఇదండి, ఇది జడ్చర్ల దగ్గర ఉందండి, 2 ఎకరాలలో ఉంది. ఇదిగోండి వీళ్ళిద్దరు మా అక్కయ్య వాళ్ళ అబ్బాయిను కోడలు. హాయ్. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి, బాయ్. ఈ రోజుల్లో కొద్దిగా అయినా స్థలం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరని నా ఉద్దేశం అండి. సో కొద్దిగా స్థలం ఉన్నా, ఈవెన్ 100 గజాలు ఉన్నా కూడా కొన్ని మొక్కలు పెట్టుకొని ఇలా ఇంటి పంట పండించుకుంటే చూసారు కదా ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అది చూడండి, మా అక్కయ్య సంతోషానికి అవధులు లేవు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, చీకటి పడిపోయింది, వీడియో కూడా రావడం లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.